ఇంకోటి అంటా ఉన్నారు వైఎస్ఆర్ వాళ్ళు. ఆ రాజకీయాలు ఉన్నప్పుడు సర్వసాధారణమే జైలుకి వెళ్ళి రావటం అని. అవ్వ సిగ్గుచోటు. సర్వసాధారణం ఏంటి? అసలు ఇది ఒక వ్యాపకంలా తయారైపోయింది. అసలు క్రిమినల్స్ హ్యాబిచువల్ క్రిమినల్స్ మొత్తం వైసీపీలో ఉండి వాళ్ళు మెంటల్లీ దే ఆర్ ప్రిపేర్డ్. అసలు ఇంత నీచంగా మరణం మేలు కదా ఈ రాజకీయాల్లో. అసలు ఇంత కాలగర్భంలో కరిగిపోయేటువంటి ఈ రాజకీయాన్ని మీరు పాదాలకు అన్యాక్రాంతం చేస్తాం. మీ బతుకుల్ని ఆత్మగౌరవం లేకుండా జీవించేటువంటి ఈ జీవితాల్లో మీరు చేసేటువంటి ప్రజాసేవ కోసం ప్రజలు రుజుస్తున్నారా? అరులు దాస్తున్నారా? ఇంతకన్నా దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఈ రాజకీయ వ్యవస్థలో ఇదా నిర్వచనం రాజకీయాలంటే? అవ్వ సిగ్గుతో తల ఉంచుకోండి. ఇంకా సిగ్గన లేదు, సిగ్గు ఎగ్గు లేకుండా. అసలు ఎవరైతే వ్యభిచారులు కూడా ఆ విధంగా పట్టపగల నడిబొడ్డులో రాజకీయ వ్యభిచారం చేయటం నేను ఎక్కడ చూడలేదు. ఒక రాజకీయ పార్టీ అయి ఉండి పచ్చిగా నడి రోడ్డులో రాజకీయంగా నగ్నంగా వ్యభిచారం చేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారులు ఎవరన్నా ఉండారంటే కేవలం వైసీపీ పార్టీ వాళ్ళే. వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు, తగునమ్మా అని చెప్పి అందరూ ముందు వరుసలో ఉండి మమ్మల్ని తీసుకెళ్ళండి అందరూ జైలుకు పోతున్నారు, నేను కూడా పోవాలని చెప్పి నిన్న వెంపర్లాడతా ఆవేశంతో ఊగిపోతా అంబటి రాంబాబు డాన్సులు సంబరాలు రాంబాబు నిన్న పోలీసుల మీద అటాక్ చేస్తున్నాడు. అంటే మార్కులు పడవేమో అధిష్టానంలో జగన్మోహన్ రెడ్డి గారి దాకా నేను కూడా జైలుకి వెళ్తే కదా నాకు మంచి పదవులు ఇచ్చేది రేపు రాబోయే రోజుల్లో అని పోలీసులు నెట్టడం, వివాదాస్పదంలోకి వెళ్ళటం, హల్చల్ చేయటం, మళ్ళీ అదేమని అడిగితే తగునమ్మా అని చెప్పి నా మీద కేసులు పెడతారు. చట్టాన్ని నీ చేతులు తీసుకుంటే కేసులు పెట్టరా ఏంటి? బుల్డోజ్ చేయరా? తొక్కరా నొక్కరా బుల్డోజ్ చేయరా? కలబడరా నిలబడరా? ఆపరా? గొంతు ఆపాల్సిన ప్రజాస్వామ్యంలో పోలీసుకు లేదా? మీ బలంతో బలవంతుడు బలహీనుడు చెరపడతా ఉంటే మేము చూస్తూ ఊరుకుంటుందా ప్రజాస్వామ్యం? ఎవరున్నా సరే అధికారంలో ఈ విధంగా చేసుకుంటా పోతే ఏమవుతుంది? అందువల్ల ఇతని మీద కూడా కేసులు పెట్టించుకున్నాడు. అందరు జైలుకి వెళ్తున్నారు, నేను వెళ్ళపోతే ఎట్టా అని చెప్పి. ఇప్పుడు ఎట్టుండాలంటే అత్యుత్సాహంగా జగన్ పార్టీలో ఆయన ఒకటే అన్నాడు, అందరు జైలుకి వెళ్ళండి అబ్బా, ఏమి ఇబ్బంది లేదబ్బా, అధికారం వచ్చిన తర్వాత ఏ నోట్ బుక్లో రాస్తామో రాసుకోండి అబ్బా. వాళ్ళు విదేశాలకు వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, లేకపోతే లండన్లో ఉన్నా, రిటైర్డ్ అయినా, ఎక్కడున్నా లాక్కొచ్చి తొక్కి నొక్కి వాళ్ళ జీవితాలను కూడా బుగ్గిపాలు చేయకపోతే నేను జగనే కాదన్నాడు. అంటే ప్రజాస్వామ్యంలో మనుషులు మనుగడ కాపాడాల్సినటువంటి అధినేతవి, ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వాడివి, ఎలక్షన్ అప్పుడే పార్టీల గురించి మాట్లాడాల్సిన వాడివి, నువ్వు ఈ రోజున రఫా గురించి మాట్లాడతా అందరిని తీసుకొచ్చి హతమారుస్తానంటున్నావంటే ఎంప్లాయీస్ను లేకపోతే రాజకీయ నాయకులను నీకు అసలు అధికారం ఎప్పటికన్నా ఇస్తారా? అసలు ఎప్పుడన్నా ఇస్తారా? మాట్లాడటానికి బాగుంటుంది కానీ సినిమాల్లో కుదురుతుందేమో కానీ నిజ జీవితంలో కుదరదు.